మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి, చాలా అంటే ఎంతో చేయాలంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ అండి, మైలేజ్ ఎక్కువ, ప్రతి పాట రీచ్ అవ్వాలి. కానీ దీంట్లో నాకు మోర్ సెంటిమెంటల్ సాంగ్స్ ఎక్కువ అయిపోవటం వల్ల రెండు సాంగ్స్ హబీబీ అండ్ ఇంకోటి మిస మిస మెరుపుల మెహబూబా, ఈ రెండు సాంగ్లు కొంచెం చిరంజీవి గారి స్టైల్గా బ్రేక్ డాన్సు, ఒక న్యూ ట్రెండ్ ఆఫ్ సాంగ్. హబీబీ అయితే ఇప్పటికీ నేను యుఎస్లో కానీ ఎక్కడ షోస్లో పాడినా కూడా వన్స్ మోర్లు అదే డాన్సులు అందరూ, అవి ఆ మూమెంట్ కూడా అందరూ అక్కడ వేస్తుంటారు అనమాట, అంత పాపులర్. అంటే ఒక థీమ్ లారెన్స్ గారు చేశారు, అది ఒక కొరియోగ్రఫీ, ఒక థీమాటిక్గా ఒక దాని ఏమంటారు థీమ్ స్టెప్స్ అనమాట, ఒకే స్టెప్స్ అలా కంటిన్యూ అవుతుంటుంది. ఆ తర్వాత చిరంజీవి గారి సినిమా అన్నింటిలో ఫాలో అయ్యారు ఆ ప్యాటర్న్ అనమాట. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. మై మెగాస్టార్ సినిమా ద లాస్ట్ సినిమా నేను చేసింది, హిట్లర్ ఈజ్ అ లాస్ట్ ఫిలిం. తర్వాత చెప్తాం, ఫస్ట్ హిట్లర్ అయిపోతే ఇంకా చాలా ఉంది చెప్పడం. హిట్లర్ అంటే చిరంజీవి గారికి నేను చేసిన లాస్ట్ సినిమా హిట్లర్. తర్వాత మళ్ళీ మాకు కుదరలే మా కాంబినేషను. బట్ ఎంతో వైభవంగా మన 100 days ఫంక్షన్ వచ్చి ఒంగోలులో చేశారు. నేను ఆ ఫంక్షన్కి వెళ్ళలేకపోయాను. టు బి ఫ్రాంక్లీ నేను ఐఎమ్ సిక్ అనమాట. అప్పటికి నేను మా అత్తగారు ఊరికి వెళ్ళి నెల్లూరు నుండి అక్కడ నుండి దగ్గరే ఒంగోలు, సరే వెళ్దాం అనుకుంటే నా వల్ల ఫుల్ చాలా నీరసం అయిపోయి అనేబుల్ అనమాట, వెళ్ళడానికి వీలు పడిన పరిస్థితుల్లో నేను వెళ్ళలేదు. చెప్పాను నేను రావట్లేదు మోహన్ గారు అని చెప్పేసి. కానీ పెద్ద ఫంక్షన్ అది, ఒక మెయిన్ టెక్నీషియన్ లేకపోవడం నేను ఇప్పటికీ ఈ రోజుకి బాధపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు అది నేను రివీల్ చేయాలి మోహన్ గారికి. నేను కావాలని మట్టుకు ఎగ్గొట్టలేదు, నా మీద కోపాన్ని మట్టు పెట్టుకోకండి, హిట్లర్స్ లాగా అందరు హిట్లర్స్ ఆ టైంలో. సో అది మిస్ అయ్యింది. ఆ తర్వాత చిరంజీవి గారి సినిమా నేను చేయలేదు. అఫ్కోర్స్ ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఆయనతో వర్క్ చేసే భాగ్యం కలగాలి, కానీ కలిగితే మళ్ళీ నా గుండెలో బీట్ స్టార్ట్ అయిపోద్ది. చిరంజీవి గారి సినిమా అంటేనే అది ఒక భయంగా ఉంటుంది, ఫోబియా. అంటే ఎలా చేయాలని ఒక ఫస్ట్ భయంగా ఉంటుంది అనమాట. అందువల్ల ఆ భయంతో పుడుతుంది. ఈజ్ ద ఇన్స్పిరేషన్. ఏ పాట చేయన్నా, ఏ బీట్ క్రియేట్ చేసినా చిరంజీవి గారే అంటే అల్టిమేట్. అటువంటి డాన్సర్ ఇంక భారతదేశంలో ఎవడూ లేడు. ఐ కెన్ ఛాలెంజ్ దట్, ఓన్లీ మెగాస్టార్. ఆ గ్రేస్ కానీ, ఆ స్టైల్ కానీ, ఈవెన్ కామెడీ టైమింగ్ కూడా, ఇంకా సెంటిమెంటల్ టైమింగ్ కూడా ఈజ్ అల్టిమేట్ స్టార్. ఇంకంతే, దానికి ఇంకా తిరుగులేదు. ఇంకా చిరంజీవి గారి గురించి నేను ఎక్కువ పొగడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ ఈ సినిమా చూసి హిట్లర్ని మళ్ళీ ఫ్యాన్స్ అందరూ, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి మళ్ళీ చిరంజీవి గారిని చూసి భలే ఎంజాయ్ చేస్తారు. మా ముత్యాల సుబ్బయ్య అన్న డైరెక్షన్, ఇప్పుడు మళ్ళీ సుబ్బయ్య గారితో నేను ఒక సినిమా చేస్తున్నాను. ఎందుకంటే సెంటిమెంట్లో కింగ్ అనమాట. ఫస్ట్ నాకే చెప్పాడు సబ్జెక్టు. చెప్పిన తర్వాత నేను చాలా ఎమోషన్ అయ్యాను. ఏంటి సార్, ఏం పాయింట్స్ సార్, ఎక్కడ దొరికింది? అట్లా కాదు భయ్యా, నీకు నచ్చిందా లేదా, ఎక్స్ట్రాడినరీగా ఉంది భయ్యా అన్నాను. అది తల్లి మనసుని ఇప్పుడు రాబోతున్నాయింది ఆయన కాంబినేషన్లో. మళ్ళీ అది నేనే మ్యూజిక్ చేశాను. నాకు అవకాశం ఇచ్చారు, అంత మంచి సినిమాకి మ్యూజిక్ చేసే అవకాశం నాకు కల్పించిన థ్యాంక్స్ సుబ్బయ్య గారు. సచ్ ఎ లవ్లీ వండర్ఫుల్ ఫిలిం. ఇంకా ఫ్యూచర్లో రిలీజ్ కాబోతుంది తల్లి మనసు, మా ముత్యాల సుబ్బయ్య గారి కాంబినేషన్లో. తర్వాత మా మోహన్ గారిది మామగారు, ఇంకా మీకు అందరికీ తెలుసు, దాంట్లో అన్ని పాటలు బావలసయ్య ఎక్కడికో. తర్వాత బావమరిది ఆ సినిమా కూడా అన్ని మ్యూజికల్ హిట్స్. అటు కృష్ణ గారు కూడా ఉండేవారు అప్పుడు, మన తిరుపతి ఆయన సీఎం కృష్ణ గారు, మోహన్ గారు ఇద్దరు కలిసి చేసిన సినిమాలు. అలాగే మాకు వన్నెర రాజా నాకు చిన్నప్పటి నుండి వాళ్ళు మొదటి నుండి ఒక టీం అనమాట. వీళ్ళందరూ ఒక పెద్ద కారు ఉండేది, ఏదో కాంటెస్ట్ ఏదో సంథింగ్, అందరు గుంపుగా వచ్చేవారు అనమాట. మోహన్ గారితో ఎవరు సపరేట్గా వచ్చేవారు కాదు, అందరూ ఒక గ్రూప్గా ఒకే కారులో వచ్చి స్టూడియోకి వచ్చేవారు అనమాట. నేను చూడండి, అబ్బాబా వస్తున్నారు గ్రూప్ అనుకున్నాను చిన్నప్పుడు. అంటే అప్పుడు ఆ టైంలో అనమాట, కోదలపాని ఆడియోస్లో. సూపర్. ఆ ప్యాటర్న్ అవన్నీ తలుచుకుంటుంటే అది ఆ వర్కింగ్ ప్యాటర్నే వేరండి ఆ రోజుల్లో. విత్ లైవ్ ఆర్కెస్ట్రా, ఇంత పెద్ద స్టూడియో ఉండేది రికార్డింగ్ స్టూడియోస్లో, ఫుల్ ఆర్కెస్ట్రా తోటి ఆ మ్యూజిక్ చేస్తూ, ఓ మై గాడ్. ఆ ఫీల్ నాకు ఇచ్చింది ఎన్టీ మోహన్ గారు ఎక్కువ. తర్వాత నా రవికిషోర్. అంటే మ్యూజిక్ని ఎలాగ వాడుకోవాలి, ఒక మంచి టాలెంటెడ్ మ్యూజిషియన్ని ఎలా పిండుకోవాలి, వీళ్ళకే తెలుస్తుంది. అంత చక్కగా నన్ను వాడుకొని మ్యాక్సిమం అంటే ట్యూన్లు కూడా ఒకే ట్యూన్ ఇచ్చేవాడిని నేను. మోహన్ గారు వినగానే ఒకటి, ఇది ఏదైనా నీ కరెక్టా, ఓకేనా, నీకు ఓకే సార్ చాలా బాగా వస్తుంది అంటే ట్యూన్ అంటే వేగ్గా ఉంటుంది కదా, ట్యూన్ చూసి జడ్జ్ చేయలేవు. కానీ నేను అది రికార్డింగ్ చేసి ప్రూవ్ చేసేవాడిని అనమాట. అప్పుడు హబీబీ సాంగ్ ఫస్ట్ చేసిన తర్వాత చిరంజీవి గారికి వినిపించాం అనమాట. ఇద్దరు వెళ్ళి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి వినిపించి ఆయన కార్లోనే ప్లే చేసాం. ఆర్కెస్ట్రా అంతా వెయిటింగ్. ఇప్పుడు ఇది ఓకే చెప్పిన తర్వాత నేను వెళ్ళి టేక్ ఓకే చేయాలి. వచ్చి వినిపించేసరికి నాకు నచ్చలేదు కోటి అన్నారు చిరంజీవి గారు, హబీబీ సాంగ్.
నేను చేయలేనమ్మా, నీకు పేరు వస్తుంది, నేను చేయలేను ఈ పాట అన్నారు. సార్ ఏంటి సార్ మీకోసం ఇంత కష్టపడి, అంటే బీట్ కొత్త బీట్ అనేది లేదు. ఆయన వేరే మూడ్లో ఉన్నాడు, యాక్చువల్లీ ఆ మూడ్లో లేడు ఆయన. ఎప్పుడు ఆయన ఏ పాటని అలా రిజెక్ట్ చేయలేదు. ఆ రోజు ఏదో ఏ మూడ్లో ఉన్నారో ఏమో కానీ సరే ఇంక మోహన్ గారు చూసుకుందో ఏంటంటే మోహన్ గారు ఏం పర్లేదు, ఈ పాట ఆయనకి ఎక్కుతుంది, ఎక్కించే విధంగా మీరు మళ్ళీ దీన్ని ఏం చేస్తారో చెప్పండి. అప్పుడు మళ్ళీ నేను కొంచెం రీమిక్స్ చేసి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని యాడ్ చేసి ఇంకా బెటర్గా చేసి ఇచ్చామన్నమాట. అప్పుడు అది మోహన్ గారు తర్వాత చెప్తారు మీకు ఎలాగ ఆయన ఆ సాంగ్కి మళ్ళీ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది. గ్రేట్ డేస్. ఆ రోజు తలుచుకుంటే చాలా ఆనందంగా వస్తుంది నాకు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు హిట్లర్ లాంటి ఒక పెద్ద సినిమాకి మ్యూజిక్ చేశాను. అన్ని సాంగ్స్ సెంటిమెంటల్ అండ్ మోర్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్, అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్, టోటలీ ఒక మ్యూజిక్ ప్యాకేజ్ అనమాట, ప్యాక్డ్ విత్ మ్యూజిక్ హిట్లర్. సో థ్యాంక్ యూ మోహన్ గారు, వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఈ సినిమా మళ్ళీ హిట్ అవుతుంది నో డౌట్. జనవరి 1కి అందరికీ ఒక హ్యాపీ న్యూ ఇయర్ తోటి హిట్లర్ మీ ముందుకు వస్తుంది. అందరూ ఎంజాయ్ చేయండి. మళ్ళీ మెగాస్టార్ ఫ్యాన్స్కి అంతా ఒక ఫ్రెష్నెస్ అనమాట. మళ్ళీ అప్పట్లో మెగాస్టార్ ఎలా చేశారు అని అందరికీ తెలుస్తుంది. అంటే ఈజ్ అల్టిమేట్ స్టార్. ఇంకా ఆయన గురించి ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇంకా అలాగే ఇంకా వేదిక లభించిన ప్రతి అందరికీను నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా ఇంత చక్కటి అవకాశం కల్పించిన మా మోహన్ గారికి, మా ముత్యాల సుబ్బయ్య గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా బాబు మోహన్ గారు, ఏ సినిమా ఆయన ఉంటే ఆ సినిమా హిట్, ఆ సీన్ లేని ఇటు కామెడీ, అంత గ్రేట్ కామెడీ అయినా గ్రేటెస్ట్. అలాగే మా రాజ్ కుమార్ గారు రైటర్, ఎన్ని డైలాగ్స్, ఎంత ఒక టీం అనమాట మేమంతా. ఎవరు పని వాళ్ళు ఒక సబ్జెక్ట్ దొరికితే ఆ సబ్జెక్ట్ని ఏ రకంగా మనం మ్యాక్సిమం మన పవర్ ఎలా పెట్టగలం అన్నట్టు అందరూ అలా వర్క్ చేసి వచ్చేవాళ్ళం అందరూ మేమంతా. సో ఈ అవకాశం నిజంగా సాలూరు రాజశ్రీ తనయుడిగా నాకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. అలాగే మా గురుగారు చక్రవర్తి గారి ఆశీస్సులతోటి, ఈరోజు కోటిగా మీ అందరి ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరి హృదయంలో నా పాటలు ఉన్నాయని భావిస్తూ మీ ముందు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్. సో ఈ సినిమాలో హబీబీ అనే సాంగ్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అఫ్ కోర్స్ అన్ని సాంగ్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు మీరు ఈ సాంగ్ కి ఒక చిన్న మెమరబుల్ ఇన్సిడెంట్ చెప్పారు. సో ఒకసారి మీరు పాడితే మేము కూడా అందరూ పాడతారు. రెడీ? నడక కలిసిన నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి, తన నాన్న తర నాన్న తరరే రా, హబీబీ 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 డింగ్ డంగ్ డంగ్ డింగ్ డంగ్ డంగ్ డింగ్ డంగ్ 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 డింగ్ డంగ్. గిటార్ ఉంటే ఇప్పటికి మంచి కుమ్మేసి ఉండేవాళ్ళం. ఓకే, మళ్ళీ ఈసారి మళ్ళీ ఇదే హిట్లర్ రిలీజ్ 100 days ఫంక్షన్ చేయాలి. అప్పుడు నేను గిటార్తో పెర్ఫామ్ చేయకపోతే అప్పుడు అర్థం. ఓకే, మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ మళ్ళీ ఈ సినిమాని మీ ముందు బాగా మళ్ళీ సూపర్ హిట్ చేయాలి మీరు మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ గైస్, లవ్ యూ.